హలో అండి. వెల్కమ్ టు సినీ టాక్స్ విత్ రాజు. ఈరోజు మనం 'లెనిన్' మూవీ ఎలా ఉందో తెలుసుకుందామండి. సో, ఇప్పుడే 'లెనిన్' మూవీ కంప్లీట్ అయిపోయిందండి. సో, కంప్లీట్ అయిపోయింది. నేను చూశాను. సో, ఇప్పుడు రివ్యూ గురించి తెలుసుకుందాం. సో, నా రివ్యూ ఏంటంటే, సినిమా మొత్తం మీద బాగానే అనిపించిందండి. సో, రెగ్యులర్ కమర్షియల్ సినిమా అనుకుని వెళ్తే కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. ఇది ఎక్కువగా ఎమోషన్స్, రూరల్ డ్రామా మీద నడుస్తుందండి. సో, ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్‌లో క్యారెక్టర్స్‌ని సెటప్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటుంది. కానీ ప్రీ ఇంటర్వెల్ నుంచి సినిమా ఒక్కసారిగా పిక్ అవుతుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ అయితే చాలా, చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారండి డైరెక్టరు. సో, తర్వాత ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటీని బాగా క్రియేట్ అవుతుంది. సెకండ్ హాఫ్‌లో గూడా కొన్ని ట్విస్టులు బాగానే వర్క్ అయ్యాయి. కొన్ని ఎమోషనల్ సీన్స్ గూడా కనెక్ట్ అవుతాయి. అయితే లవ్ స్టోరీని ఇంకాస్త స్ట్రాంగ్‌గా రాసుంటే ఇంకా బావుండేదనిపించిందండి నాకు అయితే. సో, కొన్ని చోట్ల మాత్రం సినిమా కాస్త స్లో అనిపించింది. బట్ ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం ఓకే అండి. ఓకే. అఖిల్ మాత్రం ఈ సినిమాలో చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయ్యాడండి. కొన్ని ఎమోషనల్ సీన్స్‌లో ముఖ్యంగా క్లైమాక్స్ దగ్గర చాలా అంటే చాలా కాన్ఫిడెంట్‌గా పెర్ఫార్మ్ చేశాడు. భాగ్యశ్రీ బోర్సే కూడా తన పాత్రలో చాలా బాగా చేసింది. సో, ఇద్దరి కెమిస్ట్రీ కూడా బావుంది. ఇక తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా సీన్స్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళిందండి. కానీ పాటలు మాత్రం అన్నీ అంతగా గుర్తుండిపోయేలా లేవు. మొత్తానికి నాకు సినిమా ఒక మంచి వన్ టైమ్ వాచ్ అనిపించిందండి. ఎమోషన్స్, ఇంటర్వెల్, క్లైమాక్స్, అఖిల్ పర్ఫార్మెన్స్, తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ సినిమాకి ప్లస్ పాయింట్స్. లవ్ ట్రాక్, కొన్ని స్లో సీన్స్ మాత్రం కొంచెం మైనస్ అనిపించాయి. నా రేటింగ్ అయితే 'లెనిన్' మూవీకొచ్చేసి 3.25 అండి ఔట్ ఆఫ్ 5. మీరు రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ఎమోషనల్ యాక్షన్ డ్రామాలు ఇష్టపడితే మాత్రం ఈ వీకెండ్ ఒకసారి ట్రై చేయొచ్చండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.